దేవర మాట ఇచ్చాడు. మరి ఆ మాట నిలబెట్టుకున్నాడా, లేదంటే ఆ మాట తప్పాడా? దేవర తన అభిమానిని కాపాడుకుంటా అన్నాడు. మరి ఆ అభిమానిని కాపాడా లేదా? దేవర తన అభిమాని కుటుంబం కన్నీళ్లు తుడుస్తా అన్నాడు. మరి ఆ కన్నీళ్లు తుడిచాడా లేదా? హీరో అల్లు అర్జున్ గారి వ్యవహారం రెండు తెలుగు రాష్ట్రాల్లో దేశవ్యాప్తంగా ఎంత సంచలనం కలిగించిందో అందరికీ తెలిసిందే. ఆయన థియేటర్కి వెళ్ళడం, ఆ తొక్కిసలాట్లో రేవతి ప్రాణాలు కోల్పోవడం, ఆ రేవతి కుమారుడు శ్రీతేజ్ హాస్పిటల్లో చికిత్స పొందడం, దీనిపైన కేసు నమోదు, అల్లు అర్జున్ గారి అరెస్టు, విమర్శలు, ప్రతి విమర్శలు, రాజకీయ పార్టీలు రంగప్రవేశం చేయడం, ఇలా రోజుకో ట్విస్టు ఆ అంశం జరుగుతూ ఉంది. ఈ సందర్భంలోనే సినిమా వాళ్ళకి కలెక్షన్లు, సినిమా వాళ్ళకి హిట్లు, సూపర్ హిట్లు, ఇది తప్ప అభిమానులు పట్టించుకోరా? అభిమానుల ప్రాణాలంటే లెక్కలేదా? అభిమానులు ప్రాణాపాయ స్థితిలో ఉంటే కనీసం మానవత్వం చూపించరా? వాళ్ళని ఆదుకోరా అన్న ఒక చర్చ కూడా నడుస్తూ ఉంది. సో ఈ నేపథ్యంలోనే జూనియర్ ఎన్టీఆర్ గారికి సంబంధించిన ఒక అంశం కూడా తాజాగా తెరపైకి వచ్చింది. ఆయన ఒక ప్రామిస్ చేశారు, ఆయన ఒక వాగ్దానం చేశారు, కానీ ఆ ప్రామిస్ని నిలబెట్టుకోలేదు. ఇప్పటికైనా నిలబెట్టుకోండి అని ఒక తల్లి మీడియా ముందుకు వచ్చారు, జూనియర్ ఎన్టీఆర్ గారిని వేడుకున్నారు. అలాగే కొన్ని వ్యాఖ్యలు కూడా, సంచలన వ్యాఖ్యలు కూడా ఆవిడ చేశారు. దీనిలో వాస్తవం ఎంత, అబద్ధాలు ఏంటి, జూనియర్ ఎన్టీఆర్ అసలు స్పందించలేదా, ఆ తల్లి చెబుతున్న దాంట్లో నిజమెంత అబద్ధం ఎంత ఒక్కసారి ఈ వీడియోలో విశ్లేషించుకుంటే, తిరుపతికి చెందిన సరస్వతి శ్రీనివాసులు, వీళ్ళకు కుమారుడు కౌశిక్ ఇంటర్మీడియట్ చదువుతూ ఉన్నాడు తిరుపతిలో. ఆ తండ్రి శ్రీనివాసులు తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీలో కాంట్రాక్ట్ డ్రైవర్గా పనిచేస్తూ ఉన్నాడు. కొద్ది నెలల క్రితమే విపరీతమైన జ్వరం ఇదంతా రావడంతో తిరుపతి రుయా ఆసుపత్రికి కౌశిక్ని తీసుకెళ్లారు. అతనికి బోన్ మ్యారో క్యాన్సర్ ఉందని చెప్పేసి వైద్యులు నిర్ధారించారు. ఆ తర్వాత బెంగళూరుకి, ఆ తర్వాత చెన్నైలో అపోలో హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఇది ఖర్చుతో కూడుకున్న వ్యవహారం, క్యాన్సర్ నుంచి బయటపడడానికని చెప్పేసి అప్పటికే టీటీడీ ఉద్యోగులు, అధికారులు కలిసి 40 లక్షల రూపాయలు సుమారుగా విరాళాలు సేకరించి ఆ పిల్లవాడికి ఇచ్చారు. నిజంగా మానవత్వం ఇంకా బతికి ఉంది అనడానికి సజీవ సాక్ష్యం. ఆ టీటీడీ ఎవరైతే విరాళాలు ఇచ్చారో 40 లక్షలు, 4 లక్షలు కాదు 40 లక్షలు, వాళ్ళందరికీ కూడా హ్యాట్సాప్ చెప్తా ఉన్నా. ఎందుకంటే కాంట్రాక్ట్ ఎంప్లాయ్, పర్మనెంట్ కూడా కాదు, అతనేమీ అధికారి కొడుకు కాదు. ఒక కాంట్రాక్ట్ డ్రైవర్ కొడుకు క్యాన్సర్ వస్తే వాళ్ళందరూ కలిసి టీటీడీ ఉద్యోగులందరూ కూడా 40 లక్షలు ఇచ్చారంటే చిన్న విషయం కాదు ఇది. సో మానవత్వం బతికి ఉండడానికి సజీవ సాక్ష్యం. నిజంగా మరొకసారి మీ అందరికీ కూడా హ్యాట్సాప్. ఆ తర్వాత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఒక 11 లక్షల పైనే అవి కూడా వచ్చాయని చెప్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులు కూడా సుమారుగా ఒక 2.5 లక్షల రూపాయలు సేకరించి ఆ కౌశిక్ తల్లికి ఇవ్వడం కూడా జరిగిందని ఆవిడే చెప్పారు. ఇలా టీడీడీ నుంచి, సీఎంఆర్ఎఫ్ నుంచి, జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానుల నుంచి కూడా ఇంత అమౌంట్ వచ్చింది. బట్ ఇప్పుడేంటంటే పరిస్థితి, క్యాన్సర్ తగ్గిపోయింది. ఇది కూడా శుభపరిణామం. క్యాన్సర్ తగ్గింది, డిశ్చార్జ్ చేయాల్సి ఉంటుంది. సో డిశ్చార్జ్ చేయడానికి ఇంకా 20 లక్షల బిల్లు ఆ హాస్పిటల్లో పెండింగ్ ఉంది. 20 లక్షలు. సో ఆ 20 లక్షలు కడితేనే డిశ్చార్జ్ చేస్తామని హాస్పిటల్ వాళ్ళు చెప్తా ఉన్నారు. నా దగ్గర ఆ 20 లక్షలు లేవు అని ఆ తల్లి నిన్న తిరుపతిలో సరస్వతి మీడియా సమావేశాన్ని పెట్టి మరొకసారి ఆదుకోవాలని కోరారు. 20 లక్షలు కడితే కానీ అపోలో ఆ హాస్పిటల్లో డిశ్చార్జ్ చేయడానికి అవకాశం ఉండదు. ఇంత చేశారు కదా, ప్రాణాలు నిలబెట్టారు కదా, ఇలా డిశ్చార్జ్కి కూడా సహాయ సహకారాలు అందించండి అని చెప్పి జూనియర్ ఎన్టీఆర్ గారి పేరు ప్రస్తావించారు. అసలు జూనియర్ ఎన్టీఆర్ గారికి ఆ కౌశిక్కి ఏంటయ్యా సంబంధం అంటే, కౌశిక్ జూనియర్ ఎన్టీఆర్ గారి వీరాభిమాని. ఆవిడ ప్రెస్ మీట్లో కూడా చెప్పారు, జూనియర్ ఎన్టీఆర్ గారి సినిమాలో డైలాగులు కానీ, ఆ పాటలు కానీ, స్టోరీలు కానీ బుక్కుల మీద రాసుకుంటూ ఉంటారు. జూనియర్ ఎన్టీఆర్ ఫోటోలు కట్ చేసి మరి అతికించుకుంటూ ఉంటాడు. సినిమా వస్తే మాత్రం అసలు పట్టలేము, అంతటి వీరాభిమాని అని ఆవిడ గతంలోనే హాస్పిటల్లో ఉన్నప్పుడే ప్రస్తావించి జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులు కూడా సంప్రదించారు. ఇలా జూనియర్ ఎన్టీఆర్ గారి వీరాభిమానండి, ఆయన దాకా తీసుకెళ్ళండి. అతని చివరి కోరిక ఏంటంటే, అంటే అప్పటికి ట్రీట్మెంట్ వల్ల మరి బ్రతికి బయటపడతాడా ఏమవుతుందో తెలియదు, ఆందోళనకర పరిస్థితి. సో అతని చివరి కోరిక ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ గారితో కలిసి దేవరా సినిమా చూడడం. నాకు ఈ జీవితానికి చాలు,
దేవరా సినిమా చూడాలి, అది కూడా జూనియర్ ఎన్టీఆర్తో కలిసి చూడాలి అని తన చివరి కోరిక అని అతను వ్యక్తం చేయడంతో ఆవిడ జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులను సంప్రదించడంతో జూనియర్ ఎన్టీఆర్ గారు దేవరా సినిమా రిలీజ్ ఆ సమయంలో ఆ సందర్భంగా ఏం చేశారో ఒకసారి చూద్దాం. హలో సార్, హాయ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. మిమ్మల్ని చూస్తానని చెప్పి అస్సలు అనుకోలేదన్నా. బాగున్నాను అన్న, నేను ధైర్యంగా ఉన్నాను, ఏం ప్రాబ్లం లేదు. త్వరగా ట్రీట్మెంట్ తీసుకుని తొందరగా బయటకు వచ్చానమ్మా. ఫస్ట్ సినిమా ఖచ్చితంగా వస్తానన్నా. సాయి స్టార్ట్ రికార్డ్ పెట్టు. సో ఆ టైంలో జూనియర్ ఎన్టీఆర్ గారు వీడియో కాల్ చేసి కౌశిక్తో మాట్లాడారు. నువ్వు త్వరగా కోలుకుంటావు, నేను అన్ని విధాలా నీకు అండగా ఉంటాను, నా ఫ్యాన్స్ కూడా ఉంటారు, మనం కలిసి ఖచ్చితంగా సినిమా చూద్దాం, ముందు నీ ఆరోగ్యం ముఖ్యం అన్నారు. డబ్బులు, వ్యవహారాలు, విరాళాలు కొంచెం పక్కన పెడితే ఇలా క్యాన్సర్తో బాధపడుతున్న వాళ్ళు ఏదన్నా ఇలాంటి ఒక భరోసా, తాము ఏదైతే కోరుకుంటున్నామో ఇలాంటి ఒక భరోసా కానీ, ఒక ధైర్యం కానీ, అరే నాకు నచ్చిన హీరో నాకు ఫోన్ చేశాడని ఒక మానసిక స్థైర్యం కానీ నిజంగానే ఆ క్యాన్సర్ని పోరాడడంలో కొంత పనిచేస్తుందని చెప్పాల్సి ఉంటుంది. గతంలో కూడా ఇలాంటి ఘటనలు జరిగినాయి. సో ఆ విషయంలో జూనియర్ ఎన్టీఆర్ గారిని ఖచ్చితంగా అభినందించి తీరాలి. బహుశా ఆయన ఫోన్ మాట్లాడడం వల్ల కొంత మనోధైర్యాన్ని కౌశిక్ కూడా కూడగట్టుకుని ఉండొచ్చు కదా. ఈ విషయంలో మాత్రం జూనియర్ ఎన్టీఆర్ గారు ఖచ్చితంగా హ్యాట్సాప్ చెప్పి తీరాలి. అయితే ఆ తర్వాత ఏం జరిగిందంటే, నిన్న ఆవిడ తాజాగా ప్రెస్ మీట్లో ఆయన అండగా ఉంటా ఉన్నారు. జూనియర్ ఎన్టీఆర్ గారు అభిమానులు 2.5 లక్షలు ఇచ్చారు, కానీ జూనియర్ ఎన్టీఆర్ గారు మాట ఇచ్చారు కదా, అన్ని విధాలు అండగా ఉంటాను, ఆ మొత్తం ఎంతైతే ఖర్చు అవుతుందో అది నేను పెట్టుకుంటాను అన్నారు కదా. బట్ ఆయన ఇప్పటికైనా సరే స్పందించాలా 20 లక్షల కోసమని ఆవిడ ప్రెస్ మీట్ పెట్టారు. ఇప్పుడు ముందు ఎన్టీఆర్ సార్ హెల్ప్ చేయలేదు, ఇప్పుడైనా ఎన్టీఆర్ సార్ ఆ అబ్బాయికి హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాం సార్. అట్లీస్ట్ ఆ అబ్బాయి మీ మీద ఇంత ప్రేమతో ఈ స్టోరీస్, డైలాగ్స్ ఇవన్నీ రాశారు కదా, ఇదన్నా ఒక్కసారైనా మీకు కనికరించండి సార్, ఆ అబ్బాయికి హెల్ప్ చేయండి సార్, ప్లీజ్ సార్. లేదు సార్, చేయలేదు సార్. ఎన్టీఆర్ ఫ్యాన్స్ చేశారు సార్. లేదు సార్, చేయలేదు సార్. ఎన్టీఆర్ ఫ్యాన్స్ వాళ్ళ ద్వారా మాకు 2 lakhs వచ్చింది సార్, 2,50,000 దాకా వచ్చింది సార్ మాకు. ఏం చెప్పారంటే అక్కడ మేము చూసుకుంటానమ్మా, నేను చూసుకుంటాను అని చెప్పారు సార్. ఎన్టీఆర్ సార్ నాతో వీడియో కాల్ మాట్లాడిన తర్వాత నేను చూసుకుంటాను అని, నేను చేస్తాను అని చెప్పారు సార్. తర్వాత మాకేం కాల్ చేయలేదు సార్, ఏం చూడలేదు సార్. ఫోన్లో వీడియో కాల్లో మాత్రమే చూశారు సార్. సో ఇది ఆవిడ మాట్లాడింది. అయితే ఈ సందర్భంగా వాస్తవాలు ఏంటి అనేది మరొకసారి అక్కడ తిరుపతిలో మా టీవీ ప్రతినిధి జగదీష్ వెళ్ళారు, ఆవిడతో మాట్లాడారు, అసలు ఏం జరిగింది ఏంటి అని. ఆవిడ సమక్షంలోనే జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులు ఎవరైతే ఉంటారో, ఈ డబ్బులు విరాళాలు సేకరించి ఇచ్చిన వాళ్ళతో కాల్ మాట్లాడారు. ఒకసారి అది కూడా చూద్దాం. అన్న ఈ మాదిరిగా ప్రాబ్లం ఉంది, అమౌంట్ కావాలి, లేదమ్మా మీకు 40 lakhs ప్లస్ 11 lakhs వచ్చింది కదా, దాంతో ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోండి అని 1 month బ్యాకే చేసి, మళ్ళీ నాకేం ఫోన్ చేయలేము నాకు ఎప్పుడు కానీ. 1 month బ్యాక్ ఫోన్ చేసింది, మళ్ళీ నాతో ఇప్పుడే మాట్లాడుతుంది. యాక్చువల్ గా మేము కనుక్కొని మేము ఆల్రెడీ చెన్నైలో ఉన్నా నేను, ఏమి హాస్పిటల్ కూడా మాట్లాడుతున్నాము, అవన్నీ చేస్తాను. కానీ ఈ వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టిందో మాకు తెలీదు. నాతో మాట్లాడి 1 month అయింది. అప్పుడు ఏం చెప్పామంటే, మీకు అకౌంట్ లో పడ్డాయి కదా అమౌంట్లు, ఆ అకౌంట్ షీట్ ఒకసారి ఇవ్వండి అమ్మా, నాకు మా ఫ్యాన్స్ వాళ్ళు ఎవరో వేసారో మా వాళ్ళకి పెడతాను, ఇంకా కావాలంటే కూడా తక్కువ వేస్తుంటే ఇంకా ఎక్కువ వేస్తారు మా వాళ్ళు అని చెప్పాను నేను. మళ్ళా మా స్టేట్మెంట్ పెట్టాలి అంతే, మాకు ఏం లేదు. ఇది విషయం. వాళ్ళు ఏమంటారు, జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ వాళ్ళు, ఒక నెల అయింది మమ్మల్ని సంప్రదించి, మరలా మమ్మల్ని అయితే సంప్రదించలేదు అని వాళ్ళు చెప్తా ఉన్నారు. ఆవిడే చెప్తా ఉంది, మేము జూనియర్ ఎన్టీఆర్ గారి పిఏలు వాళ్ళతో టచ్లో కూడా వెళ్ళడానికి ప్రయత్నం చేశాం, బట్ వెళ్ళలేకపోయాం, కొంతమంది ఫ్యాన్స్ కూడా సంప్రదించాం, బట్ వెళ్ళలేకపోయామని ఆవిడ చెప్తా ఉన్నారు. ఇప్పుడు మీరు ఫోన్లో విన్నదే అతను ఏం మాట్లాడుతూ ఉన్నారు, మేము 2.5 లక్షలు ఇవ్వడమే కాకుండా తెలిసిన వాళ్ళ ద్వారా, ఇంకా ఎక్కడెక్కడో ఉన్న జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానుల ద్వారా చాలా అమౌంట్లు వాళ్ళ ఫోన్పేలకి, గూగుల్ పేకి, అకౌంట్లకి మేము పంపించాము. అందుకని ఆవిడ బ్యాంక్ స్టేట్మెంట్ ఏవైతే వాళ్ళకు వచ్చాయో విరాళాలు రకరకాలుగా, ఒక్కసారి బ్యాంక్ స్టేట్మెంట్ ఇవ్వండి, ఎంత వచ్చిందని చూసి నిజంగానే తక్కువ ఉన్నట్టయితే మరొకసారి మేము ప్రయత్నం చేస్తామన్నట్లుగా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయి.
కానీ ఆవిడ బ్యాంక్ స్టేట్మెంట్ ఎంత వచ్చిందనేది అమౌంట్ ఇవ్వడం లేదు మాకు అనేది ఆయన వెర్షన్. ఇక్కడ నిజంగానే ట్రాన్స్పరెంట్గా పారదర్శకంగా ఉండాలంటే సరస్వతి గారు కూడా మాకు ఇది ఇంత అమౌంట్ వచ్చిందండి, ఇంకా ఇంత లెస్ కావాలి అని చెప్పేసి అవన్నీ కూడా బయట పెడితే నిజంగా పారదర్శకంగా ఉంటుంది. బయట పెట్టకపోతే ఆయన ఏదైతే కొంత డౌట్ఫుల్గా మాట్లాడారో అలా డౌట్ కూడా పడాల్సి ఉంటుంది. సో ఏది ఏమైనప్పటికీ ఫ్యాన్స్ రెస్పాండ్ అయ్యారు, కొంత డబ్బులు ఇచ్చారు, ఇది కూడా అభినందనీయమే. ఇంకా వేరే వాళ్ళ ద్వారా మాట్లాడి ఇనిషియేట్ తీసుకొని చేశారు. తమ హీరో అభిమాని బ్రతికించుకోవడానికి వాళ్ళ ప్రయత్నం కూడా వాళ్ళు చేశారు. బట్ జూనియర్ ఎన్టీఆర్ గారు మాట ఇచ్చారు కదా, మొత్తం ఏదో పెట్టుకుంటారని, నాకు ఇవ్వలేదు అని. మరి ఆయన దాకా ఈ వ్యవహారం వెళ్ళిందో లేదో కూడా క్లారిటీ లేదు. ఆ దేవరా తర్వాత సక్సెస్ మీట్లు తర్వాత షూటింగ్లు బిజీగా ఉండొచ్చు. ఇంకో విషయం ఏంటంటే రెస్పాండ్ అయ్యారు. ఇది అభినందనీయం. కనీసం ఆ మాత్రమైనా సరే నేను అల్లు అర్జున్ గారి అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా నేను కోరుతూ ఉన్నా, ఆ రేవతి గారి కుటుంబానికి మీరు కూడా మీ ఆర్మీ కానీ మీరు కానీ ఎంతో కొంత ఆర్థిక సహాయాన్ని అందించండి. అరే వాళ్ళు 25 లక్షలు ఇచ్చారు కదా, వీళ్ళు 25 లక్షలు ఇచ్చారు కదా, చాలా డబ్బులు వచ్చేసినాయి కదా, ఇంకా మనం ఇచ్చేది ఏముందులే అని మాత్రం ఖచ్చితంగా అనుకోకండి. మీ బాధ్యత మీరు కూడా నిర్వర్తించండి, భరోసాని ఇవ్వండి. ఎందుకంటే ఎన్ని కోట్లు ఇచ్చినా ఎన్ని లక్షలు ఇచ్చినా సరే ప్రాణం తిరిగి రాదు. హీరో గారి ఆస్తులను అమ్మేసినా కూడా ఒక ప్రాణం తిరిగి రాదు. ఈ ప్రపంచంలో డబ్బంతా కూడా తీసుకెళ్ళి పెట్టినా కూడా ప్రాణం రాదు. సో ప్రాణం అంత విలువైనది కాబట్టి ఎంత ఇచ్చినా ఎంత ఆదుకున్నా కూడా తక్కువే. నిజంగానే జగత్ బాబు వెళ్ళారట, ఆ విషయం నేను మర్చిపోయాను. ఆయన వీడియో కూడా విడుదల చేశారు. అసలు సినిమా వాళ్ళకి మానవత్వం లేదు, ఎవరు పరామర్శించలేదు ఆ పిల్లవాడిని అంటూ ఉన్నారు. నేను వెళ్ళాను, ఆ శ్రీతేజ్ని పరామర్శించాను, బట్ బయట పెట్టుకోలేదు నేను అన్నారు. అసలు సినిమా వాళ్ళకి మానవత్వం లేదు, ఎవరు రాలేదు అంటున్నారని మాత్రమే ఈ విషయాన్ని బయట పెడుతున్నాను అని చెప్పేసి జగపతి బాబు గారు చెప్పారు. నిజంగానే జగద్బాబు గారు మీలాంటి మనసు ఇండస్ట్రీలో ఇంకా చాలామందికి, అంటే ఎవరికి లేదని నేను చెప్పట్లేదు, పాపం ఉంది, చాలామందిని ఆదుకున్నారు. మానవత్వం లేని వాళ్ళు కొంతమంది ఉంటారు, యాటిట్యూడు, కలెక్షన్లు, సినిమా హిట్టు ఇవే కావాలి వాళ్ళకి. సో అలాంటి వాళ్ళలో కూడా మానవత్వాన్ని మీలాంటి వాళ్ళని చూసి రావాలని అయితే కోరుకుందాం. మరి జూనియర్ ఎన్టీఆర్ గారు దీనికి సంబంధించి రెస్పాండ్ అవుతారా, వాస్తవాలు బయటకు వస్తాయా ఏంటి అనేది చూడాలి. బట్ ఆ కౌశిక్ కూడా బయటికి రావాలని కోరుకుందాం. ఇవిడే పైన సరస్వతి గారి మాటలు, జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాటలు, ఈ అంశాలపైన మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి.